న్యూయార్క్ మేయర్గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ ఎన్నిక ప్రత్యామ్నాయ కళానికి విజయం. బడా కార్పొరేటర్లపై న్యూయార్క్ ప్రజలు సాధించిన విజయం. ట్రంప్ కుట్రలను, కుతంత్రాలను, బెదిరింపులను ఎదిరించి గెలిచారు. వారికి సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ అభినందనలు తెలియజేసింది. అమెరికాలో న్యూయార్క్ నగరానికి డెమోక్రటిక్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ మేయర్గా గెలుపొందడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తిరుపతి జిల్లా కమిటీ స్వాగతిస్తూ ఉంది. న్యూయార్క్ ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ ఉంది. ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అమెరికా ట్రంప్ ఎన్ని ఒత్తిళ్లు పెట్టి ప్రజానీకాన్ని మతానికి ఓట్లేయకుండా నిలువరించినప్పటికీ, కార్పొరేట్లు ఎంత కుట్ర చేసినప్పటికీ న్యూయార్క్ ప్రజలు అమెరికాకి ఒక ముఖ్యమైన నగరంగా ఉన్న న్యూయార్క్ ప్రజలు వాటిని పట్టించుకోకుండా అక్కడ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించగలిగింది సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ మాత్రమేని తెలుసుకొని ఆయనకి మద్దతు తెలిపారు. ఆయనకు ఓట్లు వేశారు. 50% పైగా ఆయనకి ఓట్లతో ఆయన్ని గెలిపించడం అనేది ప్రపంచ గమనానికి ఒక శుభసూచికగా మనం చెప్పుకోవచ్చు. సోషలిజం ఇక లేదు, దానిపైన అయిపోయిందని చెప్తున్న ఈ పాలకులకి సోషలిజం మళ్ళా వస్తుంది, ప్రజల సమస్యలు ఉన్నంత వరకు వస్తుందని ఇది ఒక సూచికగా మనం తెలుసుకోవచ్చు. ప్రపంచ పాలకులందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉంది. కార్పొరేట్లు, వాళ్ళ మద్దతుదారులు ట్రంప్ ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడించినట్టు న్యూయార్క్ ప్రజలను కూడా గడగడలాడించాలనుకుంటున్నారు. కానీ న్యూయార్క్ ప్రజలు చాలా ఆదర్శవంతంగా, అభ్యుదయంగా ఆలోచించి ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రజలందరికీ కూడా ఒక వెలుగు లాంటిది, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే అంశం అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. సోషలిస్ట్ శక్తులకి ఇది ఉత్సాహాన్ని ఇచ్చేది. దేశంలో పోరాడే ప్రజానీకానికి, కార్మిక వర్గానికి ఇది ఒక పెద్ద ఊపినిచ్చే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ పూర్తిగా స్వాగతిస్తూ ఉంది. ప్రజలందరికీ, ముఖ్యంగా న్యూయార్క్ ప్రజలకి, జోహ్రాన్ మమ్దానీకి అభినందనలు తెలియజేస్తూ ఉంది.